తెలుగుదేశం పార్టీ అధినేత మేనిఫెస్టో విడుదలకు అంతా సిద్ధం చేస్తున్నారు. అయితే ఉమ్మడి మేనిఫెస్టోను మోదీ, పవన్, చంద్రబాబు కలిసి విడుదల చేయాలనే ఉద్దేశంలో ఉన్నారు. మోదీ చేతుల మీదుగా ఏపీలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయడానికి అంతా రెడీ చేసినట్టు సమాచారం. మోదీ విడుదల చేస్తే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ప్రజల్లో కూడా నమ్మకం అనేది ఏర్పడుతుందన్న భావనలో టీడీపీ చీఫ్ ఉన్నారని తెలిసిందే. అందుకు మోదీ రాష్ట్ర పర్యటన కోసం తేదీల కోసం వెయిట్ చేస్తున్నారు. మోదీ ఈ నెలలో అనకాపల్లి లేదా రాజమండ్రిలో జరిగే బహిరంగ సభకు వస్తారని చెబుతున్నారు. అక్కడ మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉందని తెలిసిందే. ఇప్పటికే మేనిఫెస్టోపై జనసేన, బీజేపీ నేతలతో చర్చించారని తెలిసిందే. గతంలో చంద్రబాబు రాజమండ్రిలో జరిగిన మహానాడు కార్యక్రమంలో సూపర్ 6 పేరుతో తొలిదశ మేనిఫెస్టోను విడుదల చేశారు. యువత, మహిళలు, రైతులు ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, తల్లికి వందనం కార్యక్రమం కింద ఒక్కొక్కరికి 15,000, రైతుకు పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు నగదు ఇస్తామని ప్రకటించారు. వీటితో పాటు బీసీలకు ప్రత్యేకంగా రక్షణ కల్పించడానికి చట్టం తెస్తామని చెప్పారు. పెన్షన్ అధికారంలోకి రాగానే 4,000 రూపాయలు ఇస్తామని కూడా చంద్రబాబు ప్రకటించారు. తుది దశ మేనిఫెస్టోలో మరిన్ని ఉచితాలు ఉండే అవకాశాలున్నాయని తెలిసిందే. నిరుద్యోగ భృతితో పాటు ఉద్యోగులను ఆకట్టుకునేలా డీఏపై కూడా భారీగా ప్రకటన ఉంటుందని వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం. దీంతో పాటు రైతు రుణమాఫీపై కూడా కీలక ప్రకటన చేయనున్నారని సమాచారం. వీటితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పట్టు సంపాదించుకునే ప్రయత్నంలో భాగంగా ఉపాధి కూలీలకు సంబంధించిన కీలక ప్రకటన కూడా ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. నగదు బదిలీ పథకం ద్వారానే పథకాలను అమలు చేస్తామని చెబుతూనే ఆటో వాలాలకు కూడా కొంత మొత్తాన్ని ఇచ్చేలా మేనిఫెస్టోను రూపొందించినట్టు సమాచారం. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో పార్టీకి పట్టు ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో నిలదొక్కునేలా మేనిఫెస్టోలో అనేక అంశాలను జొప్పించినట్టు చెబుతున్నారు. వీటితో పాటు 2014లో తాము అమలు చేసిన అన్ని పథకాలు తిరిగి అమలు చేస్తామని, ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను కూడా కొనసాగిస్తామని హామీ ఇవ్వనున్నారు. అయితే ఏ అంశాలు ఏ వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉంటాయన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉన్నప్పటికీ చంద్రబాబు తన మేనిఫెస్టోతోనే జనంలో చొచ్చుకు వెళ్లాలన్న ప్రయత్నంలో ఉన్నారు. మరి మోదీ పర్యటన ఖరారైతే మేనిఫెస్టో విడుదల కూడా ఆ రోజే జరిగినట్లేనన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.